మంచి చిన్న చిన్న చేపలతో పులుసు వండుకుంటే ఎలా ఉంటుంది అంటారు? అదిరిపోద్ది కదా. ఈ చిన్న చేపల్ని చైనీస్ ఓరియంటల్ మార్కెట్లో సెట్ చేసాం. మీ సిటీలో కూడా ఉంటాయి, ట్రై చేయండి. యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయ్యే నెల్లూరు చేపల పులుసు టేస్ట్ కావాలి అని మా ఫ్రెండ్కి చెప్పా. అదెంతసేపు బ్రో చేసేద్దాం అన్నాడు. వెల్లుల్లి, లవంగాలు, జీరా, అల్లం, నువ్వులు, ధనియాల పొడి, అందులో కాస్త వాటర్ వేసి మిక్సీ పట్టి పాన్ మీద మగ్గుతున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ దాంట్లో ఆ పేస్ట్ వేసి కాస్త కారం వేసి కాస్త చింతపండు రసం వేసి అలా మరిగిస్తే అబ్బా, చేప వేయకుండానే పులుసు టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు చేపలు వేసి ఒక 45 మినిట్స్ అలా స్లో కుక్ చేసి కూరను దించే 10 నిమిషాల ముందు ఎండబెట్టిన మామిడికాయ పొడి వేసుకొని బాగా మరిగించి ఒక అరగంటలో చల్లారాక వేడి వేడి అన్నంలో ఓ 2 చేప ముక్కలు వేసుకొని ఆ ప్లేట్ నిండా మునిగేలాగా చేపల పులుసు వేసుకుని అబ్బో, ఆ కలర్ చూసారా? ఇప్పుడు తిన్న నాకే ఎడిట్ చేస్తుంటే మళ్ళీ ఆగలేస్తుంది. ఓ ముద్దలా కలిపి నోట్లో పెడితే నోట్లో బ్లాస్టే. ఇంతకీ మీరే వండుకున్నారు?